హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మిల్లెట్స్ దోశ ఎలా చేసుకోవాలని చూస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఆల్రెడీ నేను దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మన తవ బాగా వేడైన తర్వాత ఎప్పుడు మనం దోశ వేసే ముందు ఒక ట్రిక్ చూడండి ఫ్రెండ్స్. ఏమంటే మనం ఇప్పుడు దోశ వేసి ఇలా స్ప్రెడ్ చేసే ముందు ఎప్పుడు మన స్టవ్ అనేది సిమ్లో ఉండాలి. మనం స్ప్రెడ్ చేసి అయిన తర్వాత దీన్ని హైలో ఉంచుకోవాలి. హైలో ఉంచుకొని కొద్దిగా జస్ట్ ఆయిల్ ఎక్కువ వేసుకోకండి. ఆయిల్ వేసుకొని దీన్ని కాగేదానికి వదులుతాను ఫ్రెండ్స్. ఆల్రెడీ మన వీడియోలో మిల్లెట్స్ దోశకి ఏమేమి పదార్థాలు కావాలా అనేది మన షార్ట్ వీడియోలో ఉంది ఫ్రెండ్స్. పద్మ పవర్ ఛానల్లో వెళ్ళి షార్ట్ వీడియోలో చూడండి. దాని పక్కా కొలతలతో ఉంది. అలాంటి కొలతలు యూజ్ చేసి మీరు మిల్లెట్స్ దోశ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. దీనికి మనము కొబ్బరి చట్నీ చేసుకున్నాం ఫ్రెండ్స్. కొబ్బరి చట్నీకి కావాల్సిన పదార్థాలు పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు చూడండి ఫ్రెండ్స్. ఇంత చింతపండు, ఇంత అల్లం చూడండి, ఇంత జీలకర్ర, పుటాని, వేయించిన శనగపప్పులు అంటారు, కొత్తిమీర, పోపుకి కరివేపాకు, రెడ్ చిల్లీ, ఎండుమిరపకాయలు, ఉప్పు. చూడండి, ఎప్పుడైనా దోశ మనం చేసుకునే ముందు పూర్తిగా ఇలా రెడ్ అవ్వాలి. అప్పుడే మనం దోశని టర్న్ చేసుకోవాలి, తిప్పి వేసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉంది మన దోశ ఫ్రెండ్స్. నేను చెప్పిన పద్ధతిలో మీరు దోశ చేయండి. మన ఇంగ్రీడియంట్ ఏమేమి కావాలనేది మన షార్ట్ వీడియోలో ఉన్నాయి. తప్పకుండా వెళ్ళి చూడండి. మీరు కూడా ఇలానే మిల్లెట్స్ దోశ చేసుకోగలుగుతారు. ఇప్పుడు మనం చట్నీ చేసుకొని వస్తాం ఫ్రెండ్స్. మిక్సీ సౌండ్ వస్తుందని నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కొబ్బరి చట్నీ. చూడండి, మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి ఇంత క్వాంటిటీ చేశాను. దీనికి పోపు వేసుకున్నాం ఫ్రెండ్. పోపు ఏకదమ్ ఆప్షనల్. ఆయిల్ మనం తక్కువ కావాలంటే అవసరమే లేదు, పోపు వేసుకోవాల్సిన అవసరమే లేదు. కొద్దిగా వేడవని చూడండి, మన దోశ ఎంత బాగా మసాలా దోశలాగా వచ్చిందో. ఎంతో ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందరూ ఇలా దోశ చేసుకోండి. దోశ వేసే ముందు సిమ్లో పెట్టుకోవాలి మన స్టవ్. చూడండి, ఎంతో కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టవ్ అన్నది ఫ్లేమ్ హైలో పెట్టుకున్నాం. పోపు ఆయిల్ వేసుకున్నాం. చూడండి, ఆయిల్ ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, హింగు, మిరపకాయలు, కరివేపాకు ఇలా తుంచి ఇలా కరివేపాకు, కొద్దిగా హింగు. చూడండి, హింగు వేసుకోవాలి. చట్నీ చూడండి. ఇప్పుడు మన దోశ ఫుల్ అంతా రెడ్ అయింది.
కొద్దిగా బాగా కలాలి. ముందే తీసామంటే కింద అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. కింద కూడా మనకి ఇలా అంటే ఈజీగా వచ్చేయాలి. ఇలా అంతవరకు కాలేకపోతుంది. అలా ముందుగానే తీస్తే అదే చెప్పాను కదా, కింద పట్టుకొని ఈజీగా రాదు. కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చూడండి ఫ్రెండ్స్, మన కొబ్బరి చట్నీ ఎంత కలర్ఫుల్గా ఉందో. చూస్తారా, ఇలా రావాలి. కింద కూడా ఇలా మంచిగా వచ్చిందంటే దోశ చూడండి ఫ్రెండ్స్, మన కొబ్బరి చట్నీ మిల్లెట్స్ దోశ. ఫ్రెండ్స్, ఈ వంటను మీరు కూడా ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్కి చాలా మంచి ఫుడ్. మన వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.